తమ్ముడు, ఇదిగో పైపు దొరికింది. డాంకీ ఏం చేసావు అని ట్రై చేశాడు. ఐరన్ రాడ్ తగిలించిన నీ తోక ఎప్పటికీ మారదు. అవును, మనం రాడ్ తగిలించినందువల్ల తోకను ఊపడం కూడా కష్టమవుతుంది. ఓ హనీ బనీ జోర్దార్ చిలక. చెప్పండి మేడం. ఓహో, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా చాలా హ్యాపీగా. అలాగా, చెట్టుకి ఉయ్యాలు కట్టామని మీరు హ్యాపీగా ఉన్నారా? అరే పిల్లలు, నా ఎమోషన్ కి కారణం ప్రమోషన్. ఇలా చూడండి. థ్యాంక్ యూ పిల్లలు. ఈవినింగ్ పార్టీకి బయటికి వెళ్దాం, సరేనా? నాకు ఒక డౌట్ ఉంది. కష్టపడి మేడం కి ప్రమోషన్ వస్తే ఈజీగా పార్టీ మనకేనా? అవునరా, అందుకే గిటార్ తో పాట పాడదాం. అర్థమైందా? నీ దగ్గర గిటార్ కూడా ఉందా? నా దగ్గర ఎలా ఉంటుంది? నువ్వే వెళ్ళి కొనుక్కు రావాలి. మంచిది. అవును, మనం మేడం కి మంచి గిఫ్ట్ ఇవ్వాలి. ఏమిస్తావు? మనమిచ్చే గిఫ్ట్ చూసి మేడం షాక్ అవ్వాలి, షేక్ అయిపోవాలి. అవును, షాపుకు వెళ్ళి కొనుక్కుని వద్దాం. షాప్ ని గిఫ్ట్ గా ఇస్తారా? అరే అది కాదు హనీ, షాప్ పేరు బాలచంద్ర గిఫ్ట్ స్టోర్. పదండి. ఆ, ఆ, ఆ. అరే, ఈ పాత సామాన్ల కొట్టుకొచ్చావా ఏంటి? అరే ఏది పడితే అది మాట్లాడకు, అవి యాంటిక్ పీసెస్. సారీ అంకుల్ గారు, వాడికి తెలియదు. అయితే ఓకే. మంచి గిఫ్ట్ చూపించండి. కళ్ళు చెదిరిపోవాలి. వాటిని చూసి చూసి నా కళ్ళు చెదిరిపోయాయి, అందుకే నేను ఈ స్పెట్స్ పెట్టుకున్నాను. మేము చూడొచ్చా? చూడండి చూడండి, అన్ని మంచి వస్తువులే ఇవి. ఇదిగో ఫ్రెండ్స్, దీన్ని చూడండి ఎంత బాగుందో. ఇలా చూడండి అంకుల్, ఇక్కడ ఇన్ని సున్నాలున్నాయేంటి? చూడు బాబు, అవన్నీ ఎంతో కాస్ట్లీ వస్తువులు. ఇంతకీ వాటిని మీరు కొనగలరా? ఇంకా ఏమీ లేవా చూడ్డానికి? హీరోస్ చూసిన తర్వాత మీలో ఉన్న హీరోస్ తగ్గినట్టుగా ఉన్నారు. బొమ్మ అదిరింది, కానీ రేటే పెరిగింది. అర్థమైందా? డైలాగులు బాగానే విసురుతున్నావు, కానీ డబ్బుకు మాత్రమే ఇలాంటి వస్తువులు దొరుకుతాయి. డబ్బు. అంకుల్ గారు, మీరు మబ్బు కాదు, గబ్బు కాదు, మీరు అసలు డబ్బే వాడరు. ఏం వాడతాను? మనసును వాడతాను. మనసు వాడతారు. కొంచెం తగ్గించండి. కొంచెం తగ్గించినా తగ్గించింది మనం అసలు కట్టలేము. ఆ, ఆ. ఆ, ఆ, అచ్చో. మీరు చేసిన స్టంట్ కి మీకు నేను పని ఇవ్వబోతున్నాను. ఏంటి? అరే బాబు, మీరు నా షాప్ లో కొన్న వాటికి డబ్బులు కట్టాలి. అంటే మీరు నా షాప్ లో లైఫ్ లాంగ్ పని చేయాలి. అదే కదా మేము చెప్తోంది. అందుకనే మా రేంజ్ లో ఉన్నది చూపించండి, మీకు మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం. మీరు నాకు బాగా నచ్చారు. మీకోసం ఒక స్పెషల్ థింగ్ ఉంది. చూడండి, ఇవి ఎంతో పురాతనమైన బొట్టు బిళ్ళలు. మీకోసం వీటిని 50,000కు ఇచ్చేస్తాను. ఈ బొట్టు ఇక్కడ, ఆ బొట్టు పెట్టుకుంటే మహారాణి అయిపోతారా? ఇప్పుడు ఏం చేద్దాం మిత్రమా? ఇంటికి వెళ్ళాక చెప్తానులే. ఏంటి? బబ్బన్ భోపాలికి వెళ్దాం. అరే నేను రావడం కుదరదు, నాకు చాలా పనుంది. బాయ్ బాయ్.
బబ్బన్ భోపాల్ ఎలా ఉన్నారు మీరు? ఎలా ఉన్నావని కాదు, ఏమున్నాయని అడుగు. అన్ని 55 రూపాయలకి మాత్రమే. పూజ నుండి కారు వరకు అన్ని తక్కువే. నీ కాన్ఫిడెన్స్ బాగా నచ్చింది, అర్థమైందా? అరే, నా కాన్ఫిడెంట్ ప్రెసిడెంట్ లెవెల్లో ఉంటుంది. నా కాన్ఫిడెంట్ చాలా ఎక్కువ, చాలా ఎక్కువ. కోహినూర్ డైమండ్ కూడా మన ముందు పగిలిపోతుంది. మాకు ఒక బొమ్మ కావాలి. ఇదిగో ఇలా చేత్తో పట్టుకునేటట్టు ఉండాలి. చేతిలో ఫ్లవర్ పాట్ కూడా ఉండాలి. నేను వాటర్ పోస్తాను. అరే, మొక్క పెట్టడానికి అంత పెద్ద బొమ్మ ఎందుకు? ప్లాస్టిక్ డ్రమ్ము సరిపోతుంది కదా. చూడ్డానికి కూడా అదిరిపోతుంది. అన్నా వీడిని పట్టించుకోకు, ఒక మంచి గిఫ్ట్ చూపించు. ఇదిగో, ఇదిగో. మరి ఇదే. ఇదంతా వద్దు, మేడం కి ఆ గిఫ్టే ఇవ్వాలి. అని నేను చెప్పేది విను. సేమ్ పీస్ ఇక్కడ దొరకదు. అది యాంటిక్ పీస్. అంటే అక్కడ చూసింది ఇక్కడ దొరకదా? నా మనసు అసలు ఒప్పుకోదు. అరే, ఎందుకు కంగారు పడుతున్నావు? నీ మనసుని ఒప్పించడానికి ఈ భోపాల్ గాడు ఉన్నాడు. ఆ షాప్ ఎక్కడా? బాలాగారి యాంటిక్ షాప్ లోనే. ఓ నైట్కి అలా తెచ్చేద్దాం. రాత్రికే వచ్చిస్తారా? ఆ నైట్కి వచ్చేస్తా, బొమ్మ తెచ్చేస్తా. రాత్రి తాళం పగల కొట్టే మూట కట్టి తెచ్చేస్తాను. దొంగతనమా? మరి ఫ్రీగా ఇస్తారా? చోర్ బసార్లో ఉంటాయి. కంపెనీ నుండి ప్యాకింగ్ చేసి సీల్ వేసి అంతా ఇవ్వలేము. నువ్వు కొంగవి కాదు, రంగవి కాదు, ఇంకా మంగవి కాదు. అయితే నేనేంటి? దొంగవి నువ్వు. ఓ అదే కథ. నేను దొంగతనానికి ఒప్పుకోము. కానీ మన షాపింగ్ కూడా చేయలేము కదా. అని తప్పు చెయ్యకూడదు. నాకు ఆ గిఫ్టే కావాలి, ఆ గిఫ్టే కావాలి. ఓకే, మేడం కోసం కొత్త గిఫ్ట్ కొందాం. రండి నాతో పాటు. అరే, కొత్తవి కంటే కొట్టేసినవే బాగుంటాయి. ఇది చూడడానికి వర్క్ షాప్ లాగా ఉంది. అవును, ఇది నా ఫ్రెండ్ వర్క్ షాప్. మనం ఇక్కడే గిఫ్ట్ ని తయారు చేద్దాం. నీ బుర్ర మొత్తం బూజు పట్టుకుపోయింది. దాన్ని యాంటిక్ పీస్ మాత్రం అనకు, అర్థమైందా? థ్యాంక్ యూ మిత్రమా. ఇతని పేరు జానీ. వీళ్ళ నాన్నగారు స్క్రాప్ డీలర్. పెద్ద పెద్ద మాల్స్, గార్డెన్స్, కోటల నుంచి స్క్రాప్ తెస్తారు. వాటిలో నుంచే నేను దీన్ని తీసుకున్నాను. బాబీ గడి గ్లౌస్ కూడా తీసుకున్నాను. మరి మిగిలిన బాడీ ఏమైంది తమ్ముడు? చాలా సామాన్లు ఉన్నాయి ఇక్కడ. మనం చేత్తో చేద్దాం. సిలిండర్ తో బాడీ, ప్లైవుడ్ తో బేస్. పదండి మొదలు పెడదాం. బెస్ట్ ఆఫ్ లక్ గైస్. నేను తర్వాత వస్తా. మరే తమ్ముడు, ఇదిగో పైపు దొరికింది. డాంకీ ఏం చేసావు? అని ట్రై చేశాడు. ఐరన్ రాడ్ తగిలించిన నీ తోక ఎప్పటికీ మారదు. అవును, మనం రాడ్ తగిలించినందువల్ల తోకను ఊపడం కూడా కష్టమవుతుంది. పైపు తీయండి. అరెరే, పైపు రావడం లేదు. ఉండనివ్వలే, పైప్ తో హ్యాండ్ చేయాలి కదా. మనం దానికోసం వాడేద్దాంలే. ఆ పైపు నా చేతికి దొరకని చెబుతాను. పోనీ కట్ చేసేద్దామా? తోక లేకుండా జోర్దార్ బాగుంటాడా? అరే డాంకీకి మహాప్రభు, తోకని కాదన్నది పైపుని. లాగితే సరిపోతుంది. ఆయిల్ పూసి గట్టిగా లాగండి, వచ్చేస్తుంది. అరే బా, ఆ సిలిండర్ జోర్దార్ బాడీకి బాగా సరిపోయింది. పదండి మనం త్వరగా స్టార్ట్ చేద్దాం. అవును, నువ్వేం వస్తున్నావు చిలుక? నాకున్న పర్సనాలిటీకి ఇదే కరెక్ట్, అర్థమైందా?
నేను చెయ్యి చేస్తున్నాను, హనీ బాడీ చేస్తున్నాడు. నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు? నేను ఎంకరేజ్ చేస్తున్నాను. సూపర్, మైండ్ బ్లోయింగ్ మిత్రమా, అదిరింది. హనీ, ఆ వుడ్ని ఇలా ఇవ్వు. ఆగు, ఇస్తున్నాను. రేయ్ డాంకీ, ఏంటి? అయ్యో, పని తక్కువ, హడావిడి ఎక్కువ. అరే, నేను గమ్ములో ఇరుక్కున్నాను. జోర్దార్, నన్ను ఈ గమ్ము నుంచి విడిపించు. మన స్నేహ బంధాన్ని బతికించు. నీ కాళ్ళు పట్టుకుంటాను ప్లీజ్. బాగుంది, మనశాంతిగా ఉంది. థ్యాంక్ యూ. వావ్, ఆల్మోస్ట్ సేమ్ టు సేమ్ ఉంది. మేడం హ్యాపీగా ఫీల్ అవుతారు. మేడం ఆనందంగా ఉంచడం కోసం నన్ను బాధ పెడతారా? నన్ను బయటికి తీయండి. వావ్, ఇది ఎంత అందంగా ఉంది. మేమే చేసాం మేడం. అది మీ ప్రమోషన్ గిఫ్ట్ మేడం. థ్యాంక్ యూ పిల్లలు. ఈ గిఫ్ట్ చేయడానికి నేను పడ్డ కష్టం ఇక్కడ ఎవ్వరు పడి ఉండరు మేడం. అర్థమైందా? నువ్వు కష్టపడ్డావా? మీరే చేశారు, మీరే చేశారు.